భారతదేశ వెన్నుముక్క ఏమిటంటే వ్యవసాయం. అందరికీ తెలిసిన విషయం కదా! కానీ వ్యవసాయంపై శ్రద్ధ విపరీతంగా తగ్గిపోతుందని ఒక ఆందోళన ఒకవైపు. మరోవైపు చాలా ముచ్చటగా వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళ వృత్తుల్ని కూడా వదులుకుని చిన్న చిన్న భూములు కొనుక్కుని సాగు చేసుకుంటున్నారన్నమాట. కానీ మనలాంటి వాళ్ళకంటే వ్యవసాయం కావాలి. బట్ మనం మేనేజ్ చేయలేము. మనలాంటి వాళ్ళకి ఏంటి పరిష్కారం అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా ఒక ల్యాండ్ కొని అది కల్టివేట్ చేయడానికి ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళకే ఇచ్చేయొచ్చు. ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇస్తుంది మనకి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సంపంగి గ్రూప్ గురించి వింటే ఎంత ఎకో ఫ్రెండ్లీగా ఎన్వైరన్మెంట్లీ సేఫ్ గా వాళ్ళ వివిధ వర్టికల్స్ బిజినెసెస్ వెళ్తున్నాయో చాలా ముచ్చటేస్తుంది. ఐ హావ్ విత్ మీ సంపంగి రమేష్ గారు వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో బయో ఫార్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మా కంపెనీ గురించి చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి వి లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్ ఇస్ అగ్రికల్చర్ అని చెప్తాం మేడం. ఈ అగ్రికల్చర్ ప్రపంచానికి నేర్పించింది ఫస్ట్ మనమే, మన భారతీయులు. సో కాబట్టి ఈ అగ్రికల్చర్ ని భూతల్ని బేస్ చేసుకొని మా కంపెనీ నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మాకు ప్రజెంట్ మా వెంచర్స్ వచ్చేసి నారాయణఖేడ్ లో ఉన్నాయండి. నారాయణఖేడ్ లో ఒక 650 ఎకర్స్ వరకు మాకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. దీంతో పాటు వెల్నెస్ రిసార్ట్ వచ్చేసి ఆలేరు దగ్గర ఉంది. అది సిటీ ఆఫ్ జాయ్. ఎస్, సిటీ ఆఫ్ ది జాయ్ అండి. వినుకొండ దగ్గర కూడా ఒక 100 ఎకర్స్ లో ఉన్నాయండి. నారాయణఖేడ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే విధంగా అక్కడ గుంటూరులో కూడా మాకు సేమ్ కాన్సెప్ట్ తో ఉందన్నమాట. మీరు స్కూల్స్ ని కూడా ఎందుకు దత్తత తీసుకున్నారు అక్కడ? మేడం మామూలుగా ఏంటంటే స్కూల్స్ ని మరి రీసెంట్ గా నారాయణఖేడ్ లో మేము ఆ ఏరియాలో మేము మా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి సోషల్ కాజ్ కోసం అనొచ్చు, లేదనుకుంటే నేను వాస్తవానికి నేను అగ్రికల్చర్ లో కాదని నేను అనుకున్నది. నేను పిహెచ్డి ఇన్ న్యూక్లియర్ లో చేద్దాం అనుకుంటే నేను అన్ఫార్చునేట్ నా డిగ్రీ అయిపోగానే మా ఫాదర్ చనిపోయారు. నన్ను ఎవరు చదివించేటోళ్ళు లేకపోయాయి. సో ఆ రోజు నేను కనీసం పీజీ చదువుకోవడం కోసం నాకు ఎవరు హెల్ప్ చేయలేదు మేడం. మా చుట్టాలు కానీ ఎవరు నాకు రాలేదు. కాబట్టి ఒక పర్సన్ నాకు మొహమ్మద్ రఫీ అని ఒక మెంటర్ నాకు ఒక మాట చెప్పింది. చాలా మంది లైఫ్ లో ఏదైనా సాధించాలి అంటే సాధించిన వాళ్ళ మా ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఫాదర్ బ్యాకప్ ఉన్నారు కాబట్టి, లేకుంటే ఇంకెవరు బ్యాకప్ ఉన్నారు కాబట్టి సాధించిర్రు. ఒకవేళ నాకే ఉంటే నీకు సూపర్ సాధిస్తా అని చెప్తా ఉంటారు. ఒకవేళ నువ్వు సాధించలేక నీకు ఆ బ్యాకప్ లేదు కాబట్టి నువ్వే వాళ్ళకి బ్యాకప్ ఎందుకు ఉండకూడదు అని ఒక చెప్పింది మా మెంటర్ అతను చెప్పింది అనమాట. చెప్పినప్పుడు నాకు అనిపించింది వాస్తవానికి ఈ రోజు మనకు కావాల్సింది ఎడ్యుకేషనే కదా. సో ఆ ఎడ్యుకేషన్కి నాకంటే ఎలాగ రాలేదు. నేను అనుకున్న నా డ్రీమ్ వేరు, నేను చేస్తున్న పని వేరు. నేను న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని అబ్దుల్ కలాంతో గొప్ప సైంటిస్ట్ అయ్యి మన దేశానికి సేవ చేద్దాం అనుకునే నా ప్లాన్. కాబట్టి నాకు అది ఫుల్ఫిల్ కాలేదు. సో కాబట్టి ఎంతో కొంతమంది పిల్లలకి మేము సాయం చేద్దామనే ఆలోచనతోటి ఈ స్కూల్స్ కంటే ముందు మా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ 7 ఇంజనీరింగ్ విద్యార్థులు చదివిస్తున్నాం అండి. ఇంజనీరింగ్ 3 డాక్టర్లు చదివిస్తున్నాము. తర్వాత నర్సెస్ ఒక 8 మంది నర్సెస్ ఉన్నారు. తర్వాత 80 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని ఆశ్రమంలో తీసుకున్నాం. తర్వాత రీసెంట్గా ఏంటంటే ఆడితో పాటు ఒక 30 మంది గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుని వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందించగలిగితే, అంటే ప్రజెంట్ ఇప్పుడు కంప్యూటర్ విద్య కానీ, లేదంటే ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ గురించి కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళకి తెలియదు వాళ్ళకు. సో కాబట్టి వాళ్ళకి అవకాశాన్ని ఇలా ఉంటుందని మన అవకాశం చూపిస్తే వాళ్ళు సాధిస్తారా లేదనేది ఉంటుంది. అవకాశం కూడా తెలియదు. నారాయణగిరి చాలా మారుమూల వెనకబడ్డ ఊరు అనమాట అది. సో కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారి సాయంతో కొంత మేము ఒక 30 స్కూల్స్ దత్తత తీసుకొని అక్కడ రీసెంట్ గా స్టార్ట్ చేసినాము. 2 విలేజెస్ కూడా దత్తత తీసుకున్నాం. అంటే ఆ విలేజ్ కూడా ఏం తీసుకున్నట్టు వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన జీవన శైలిని అందించాలని ఒక సంకల్పంతో సో దత్తత తీసుకోవడం జరిగింది మేడం. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబే మీరైతే అంతే. డెవలప్మెంట్ కేవలం ఒక చోట జరిగితే కాదు, అందరినీ కలుపుకుపోతేనే అని నమ్మారు కాబట్టి మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు. అంటే 1.5 year లో మేడం ఈ 30 స్కూల్స్ ప్లస్ ఈ 2 విలేజెస్ కూడా దేశంలో ఒక మోడల్గా ఉంటాయండి. మా ట్రస్ట్ అదే చేస్తుంది. నేచురల్ అగ్రికల్చర్ ఏ విధంగా చేయొచ్చు, ఎక్కువ రాబడి తెచ్చుకోవచ్చు అనే దాన్ని కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట మా ట్రస్ట్ ద్వారా. సో అయితే మరి సంపంగి హాస్పిటల్ నెక్స్ట్ హాస్పిటల్ అది ఇప్పుడు నేచురోపతి హాస్పిటల్ కదా మేడం. ఇది కాకుండా నేచురోపతి హాస్పిటల్, నేచర్ అవును. యాక్చువల్లీ సెల్ లెవెల్ లో ట్రీట్ చేస్తే ఇంకా అంతకంటే హాస్పిటల్ ఏముంటుంది? ఫుడ్ తోనే మీరు క్యూర్ చేస్తారు. సిటీ ఆఫ్ ది జాయ్ అనేది నేను నేచర్ క్యూర్ హాస్పిటల్ మేడం. అది అంటే అది రిసార్ట్, వెల్నెస్ రిసార్ట్ అంటున్నా కానీ మనం ఇంకా మాట్లాడుకుంటే నేచురోపతి హాస్పిటల్ అండి. చాలా చాలా బాగుంది డాక్టర్ రమేష్. నారాయణఖేడ్, వినుకొండ అన్ని కూడా మంచి వ్యవసాయ భూములు మీరు తీసుకున్నారు, మమ్మల్ని కొనుక్కోమని చెప్తున్నారు. అంటే మాకు వ్యవసాయానికి మెయిన్ కావాల్సిందంటే మేడం మేము ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తామండి. ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు కంపల్సరీ మనకు కావాల్సింది వర్జిన్ సాయిల్స్ కావాలండి. అవును. అంటే ఇంతకుముందు వ్యవసాయం చేయని సాయిల్స్ కావాలి. ఆల్రెడీ మీరు మన వ్యవసాయంలో మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు కంటామినేటెడ్ అయి ఉన్నాయి. అంటే ఆల్ సాయిల్స్ అని ఇప్పుడు ఇండస్ట్రియల్ పొల్యూషన్, భూగర్భ జలాలు బాగుండకపోవడం. కాబట్టి మేము ఎంచుకున్న దానికి మెయిన్ ఏంటంటే నాకు మా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి. అంటే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే మాకు వర్జిన్ సాయిల్స్ కావాలి. కాబట్టి ఆ 2 ఏరియాలో ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ లో పిహెచ్డి చేసి మీరు ఇంకా వ్యవసాయాన్ని నమ్ముకుంటున్నారంటే తెలుస్తోంది మీకు ఎంత కమిట్మెంట్ ఉందో నేచర్ పట్ల, మన దేశం పట్ల అని. మేడం, నేను కొనుక్కున్నాను అనుకోండి, నాలాంటి ప్రొఫెషనల్స్ కి టైం ఉండదు కదా వెళ్ళి అది
వ్యవసాయం చేయించుకోవడం. సో ఏం చేస్తారు మా భూమి మీ దగ్గర కొన్న భూమిని? సపోజ్ ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ మా దగ్గర తీసుకున్నారు అనుకోండి. సో అదే హాఫ్ ఎకర్ ల్యాండ్ మీకు పేరు మీద రిజిస్టర్ చేసి అదే ల్యాండ్ మీరు లీజ్ తీసుకుంటామండి. సో లీజ్ తీసుకొని అందులో మేము కల్టివేషన్ చేస్తామండి. ఆ కల్టివేషన్ లో 2 టైప్ ఆఫ్ కల్టివేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కమర్షియల్ కల్టివేషన్ చేస్తాం మేడం. ఓకే. సో ఈ కమర్షియల్ కల్టివేషన్ మీద మాకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు మనం ఏం చేస్తామంటే డొమెస్టిక్ కల్టివేషన్స్ అని చెప్పేసి మనం పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పండిస్తాం అనమాట. సో దాన్ని మేము సంపంగి నేచర్స్ అనే బ్రాండ్ మీద బయటకు తీసుకొచ్చి మీకు అందిస్తాం. సంపంగిలో ఒకసారి కస్టమర్ అయితే ఒక సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ జనరేట్ అవుతుందండి. చాలా బాగుందండి. హాఫ్ ఏకర్ భూమి నేను మీ దగ్గర కొనుక్కున్నాను. ఎస్ అండి. దాని మీద కొంత మీరు కమర్షియల్ క్రాప్ వేస్తూ, అంటే మామూలుగా ఏంటంటే మేడం మేము పండించే కమర్షియల్ క్రాప్ వచ్చేసి డేట్స్ అండి. డేట్సా? ఎస్. మనకి డేట్స్ పండుతాయి? ఎస్, పండుతాయి మేడం, పండుతాయి. దీని మీద మేము 12 years దీని మీద రీసెర్చ్ చేసేసి డేట్స్ 72 acres లో ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడులో మేము డేట్స్ పండించేసి సౌదీకి ఎక్స్పోర్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తి కూడా నేనే. నిజమా? యా. సౌదీకి తాతకి దగ్గులు నేర్పినట్టు తాతకి మీరు ఎక్కడి నుంచి ఆర్గానిక్ డేట్స్ ని సౌదీకి ఎక్స్పోర్ట్ చేసినాం అండి. ఇంటర్నల్ క్రాప్స్ కింద డేట్స్ మధ్యలో ఉన్న దాంట్లో మేము 1 feet హైట్ పెరిగే చెట్లను మేము వేసి అక్కడ నుంచి చేస్తాం అనమాట. అక్కడ ఏమేమి పండిస్తారు ఆ 23 feet డిస్టెన్స్? పప్పులు అండి, ఆల్ టైప్ ఆఫ్ పప్పులు, అంటే కందిపప్పు, పెసరపప్పు అన్ని పండిస్తాము. మా ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, మా ఉత్పత్తులు ఏవైతున్నాయో ఒకసారి మీరు కనుక టేస్ట్ చేస్తే మీ చిన్నప్పుడు 6-7 years ఏజ్ లో మీ నానమ్మ, అమ్మమ్మ వండి పెట్టిన పప్పు కూర ఐడియా ఉంటుంది కదండి, ఆ టేస్ట్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ మీకు. చాలా టెంప్టింగ్ గా ఉంది చెప్తూ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు అందరి పిచ్చి ఇదేనండి, ఆర్గానిక్ ఫార్మ్ గ్రోన్ వెజిటబుల్స్ తినండి అని డాక్టర్లు కూడా చాలా చెప్తున్నారు. మన ఓన్ ఫార్మ్ అంటే అందులో మీ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఇటు డేట్స్, వెల్త్, మధ్యలో హెల్త్, అన్నిటితో కలిపి వచ్చే డబుల్ హ్యాపీనెస్. అంతేనా? మేము అగ్రి టూరిజం డెవలప్ చేద్దామని ఆలోచన ఉందండి. సో దానికోసం అగ్రి టూరిజం కోసం మేము ఏం చేస్తున్నాం అంటే అక్కడ 3-star రిసార్ట్ మేము బిల్డ్ చేస్తున్నాం. సో అక్కడ మీరు ఆ 3-star రిసార్ట్లను మేము బిల్డ్ చేస్తున్నాము. ఆ రిసార్ట్లలో ఏంటంటే కాంప్లిమెంటరీ స్టే ఇస్తాం మీకు. ఓకే. సంవత్సరానికి ఎన్ని రోజులు అని చెప్పి? ఎస్ అండి, కాంప్లిమెంటరీ స్టే ఇస్తే అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ మీకు ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఎప్పుడైనా టెన్షన్స్ ఉన్నా కానీ నేచురల్ గా రిఫ్రెష్ చేయడానికి మా అక్కడ గేమ్స్ ఉంటాయి. సో ఆ వాతావరణంలో ఆటోమేటిక్ మనం ఉండటం వల్ల అప్పుడు చేసినప్పుడు మన కష్టాలను మర్చిపోయి హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో ప్రకృతి వనం థెరపీ కూడా ఉంటుంది. ఎస్ అండి, ప్రకృతి వ్యవసాయంలో పండించి నా పంట తినుకుంటూ, సంపంగి నేచురల్ తినుకుంటూ ఇంచుమించు నేను 40 kgs 1.5 year తగ్గిన మేడం. అబ్బా. ఇప్పుడు మీకు నా ఫోటో చూపిస్తాను మీకు. నేను ఆ ఫోటోలో బిఫోర్ ఆఫ్టర్ చూడవచ్చు. చాలా అంటే చాలా లావు ఉండేవాడిని. ఇప్పుడు నేను ఇది అప్పుడున్న రమేష్ వేరు, ఇది నేను అనమాట. మా దగ్గర బేసిక్ వచ్చేసి సపోజ్ వినుకొండ అనుకోండి, వినుకొండ ఏరియా అయితే మీకు 12 లక్షల రూపాయలకి హాఫ్ ఎకర్ వస్తుందండి. అదే నారాయణఖేడ్ అయితే 18 లక్షల రూపాయలకి వస్తుంది. సో ఈ హాఫ్ ఎకర్ ల్యాండ్ కొన్న తర్వాత మీరు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుని 1 month లో 45 days లో మీరు కొనుక్కొని సో రిజిస్టర్ చేసేసుకుంటారు ల్యాండ్. అది ల్యాండ్ మాకు 15 years లీజ్కి ఇస్తారు. 15 సంవత్సరాలు మీతో లీజ్కి వచ్చేస్తాం. మధ్యలో 7 ఏళ్ల తర్వాత నాకు వద్దండి అనుకుంటే వెళ్ళిపోవచ్చా బయటకి లీజ్ నుంచి? అంటే ఎప్పుడైతే వెళ్ళిపోతారో మీకు మాకున్న ఆ లీజ్ అగ్రిమెంట్ ఏదైతుందో కొత్త బయర్ అవుతారో అతనికి మాకు లీజ్ అగ్రిమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది అనమాట. ఓహో, అర్థమైంది. ఎవరికైతే అమ్మేమో అది. ఎస్. ఎందుకంటే మాకు ఖచ్చితంగా మా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలన్నా కానీ, లేదా మీ ఇన్వెస్ట్మెంట్ ఒక చెట్టు వచ్చేసి ఒక ఖర్జూర చెట్టు 6,500 రూపాయలు పడుతుందండి. సో నేను 10 ఎకరానికి 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ల్యాండ్ మీది. దాని మీద పెట్టే పెట్టుబడి నాది. సో నాకు ఆ రిటర్న్స్ నాకు ప్రాఫిట్స్ తో రావాలి. నెక్స్ట్ ఇంకా నేను అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ల్యాండ్ అక్కడ 15 years ఉండాలి. 18 లక్షలు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎప్పటి నుంచి అక్కడ మీకు ఆ పప్పులు, ఉప్పులు మీరు చెప్పినవన్నీ కూడా ఎట్లా వస్తాయి చెప్పండి? 4th year లో మీకు స్టార్ట్ అవుతుంది, ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. 3 ఏళ్ళు ఏమి రాదు. సంపంగి నేచర్స్ అనే బ్రాండ్ మీద మాకు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. మాకు ఫిజికల్ స్టోర్స్ కూడా ఉన్నాయండి. సో అందులో 50% డిస్కౌంట్ వస్తాయి మీకు. ఓకే, డిస్కౌంట్ లో ఇస్తారు ఫస్ట్ స్టార్టింగ్ మీరు అయితే కానీ 15 సంవత్సరాల వరకు మీకు వస్తూనే ఉంటుంది అనమాట. మాకు యాజ్ మీరు మా కస్టమర్ అయినందుకు day 1 నుంచే మీకు డిస్కౌంట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ రావాలి, చెట్ల మీద ఇన్కమ్ రావాలన్నప్పుడు ఆ చెట్టు పెరిగి మనం పెడతాం. ఫస్ట్ ఇయర్ దాని ట్రీట్మెంట్ 9 months ట్రీట్మెంట్ చేస్తామండి మేము. ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు అది చెట్టు మనకు అప్పుడు ఒక హాఫ్ ఎకర్కి వచ్చేసి 50,000 నుండి 70,000 రూపాయల మధ్యలో వస్తాయండి. అలా సంవత్సరానికి 1 yearly వన్స్ వస్తుంది అనమాట. ఈ సీజనల్ ఫ్రూట్ ఇయర్లీ వన్స్ వస్తుంది. గ్రాడ్యువల్ గా పెరుగుకుంటూ మనకు 10th year అయిన తర్వాత స్టాండర్డ్ అయిపోతుంది. సో 10th year లో మీకు 7 lakhs rupees per annum వస్తుంది అనమాట. అబ్బా, హాఫ్ ఎకర్ కి 7 lakh rupees per annum వస్తుంది. అలా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి 80 years వరకు వస్తుంది మేడం. ఇందాక మీరు చెప్పాను చూసిదా, బి ఏ పార్ట్ ఆఫ్ సంపంగి, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, ఇవ్వండి యువర్ నెక్స్ట్ జనరేషన్ చెప్పాను కదా. సో ఊరికే లెక్కలేసుకుందాం. 10th year నుంచి స్టార్ట్ చేసి 18th year వరకు వస్తుంది. 80 సంవత్సరం అండి. 80 సంవత్సరాల వరకు ఈ చెట్టు ఖర్జూర చెట్టు అనేది 120 years వస్తుందండి. 7 లక్షల per annum వస్తూనే ఉంటుంది. 7 లక్షలు per annum. మన తర్వాత మన పిల్లలకైనా వస్తుంది. అదే చెప్తున్నా, జనరేషన్స్ ఇవ్వండి యువర్ నెక్స్ట్ జనరేషన్ అంటున్నాం కదండి. ఆ లీజ్ లో ఏమిటి మీకేం వస్తుంది మా నుంచి? అంటే లీజ్ లో 50% మాకు 50% మీకు వచ్చిన దాని హీల్ లో ఏదైతుందో ఈ లో 50% మీకు 50%. సో నా అరెకరం మీద మీరు అనేది 14 lakhs rupees ఇన్కమ్. 14 lakhs వస్తుంది. 7 lakhs మాది ఉంటుంది, 7 lakhs మీకు ఉంటుంది. అది 10వ సంవత్సరం నుంచి. ఎస్ అండి. 4వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం లోపు మీరు చిన్న అమౌంట్లు 70,000 లక్ష రూపాయల లోపు వస్తూ ఉంటాయి. అంటే అండ్ అంతకంటే ముందు ఫస్ట్ మంత్ నుంచి
థర్డ్ 4th ఇయర్ వరకు 50% డిస్కౌంట్ లో మీ ప్రొడక్ట్స్ అన్ని మేము 15 కొనుక్కోవచ్చు. ఇయర్స్ వరకు వస్తుంది. 15 సంవత్సరం వరకు ఫస్ట్ డే 1 నుంచి 15 సంవత్సరం వరకు మీకు మీ ప్రొడక్ట్ మీద అంటే ఇక్కడ పండించని ప్రొడక్ట్స్ yes, ఏవైతే yes, ఉన్నాయో అంటే ఇక్కడ పండించే ఎలాగో ఫ్రీ మందే కదా. yes, yes. అంటే అంతే కదా? 50% మీది కాబట్టి 50% మీకు వస్తుంది. ఓకే, వ్యవసాయం జరుగుతున్న ఈ ఫార్మ్స్ అన్ని పేరు మాత్రం టైటిల్ మందే. ఎస్ మేడం, అంతే అండి. ఇప్పుడు నేను కొనుక్కుంటే అరెకరం నా పేరు మీదే ఉంటుంది. Hmm. ఐఎమ్ ద ప్రౌడ్ ఓనర్ అని చెప్పుకోవచ్చు Yes, అందరికీ. చెప్పుకోవచ్చు అండి, చెప్పుకోవచ్చు. ఎంత పెట్టుకోవాలన్నారు ఆ ల్యాండ్? 35 lakhs అండి. 35 lakhs లో ల్యాండ్ మీ పేరు మీద ఉంటుంది, అక్కడ ఉన్న కాటేజ్ కూడా మీ పేరు మీద ఉంటుంది. అండ్ చాలా మంచి పాత స్టైల్ కాటేజీలు నేను Yes, చూసాను పాత కదా. కాలేజ్ చేస్తా అండి. అంటే మన పర్ణశాల ఉన్నట్టు ఉంటుంది. ఎస్, పర్ణశాల లేక ఉంటుందండి. అంతే ఇంచుమించు. Yeah, ఆ yeah. పర్ణశాలకు మీరు ఓనరు. సో దాంతో పాటు మీకు వెల్నెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వెల్నెస్ ట్రీట్మెంట్ లో కూడా మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆలేరులో ఉండే 200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ మీద మీ ల్యాండ్ ఒక 500 స్క్వేర్ ఫీట్ ఆఫ్ పర్ణశాల విత్ ఆల్ అమ్యూనిటీస్ with 11 days a year free stay with 50% on all facilities with 20,000 per month rent. ఇంకేం కావాలి? అంతే కదా. సో ఇప్పుడు ఈ ఆలేరు వాళ్ళకి కూడా మీరు ఈ కూరగాయల వాటిలో 50% తగ్గిపిస్తారా? మా కస్టమర్ అయితే చాలు, ఒకటి వచ్చేసి మా కస్టమర్ అయి ఉండాలి, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్ అంటే మా ఎంప్లాయీ ఉంటే చాలు, వీళ్ళందరూ కూడా 50% సో డిస్కౌంట్. ప్రాఫిట్ విత్ పర్పస్, ఇది మీ మోటో. అదే భారతదేశానికి ఉపయోగపడాలి, భూమి తల్లిని మనం కాపాడుకోవాలి, పెంపొందించుకోవాలి, మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి, అవునండి, 4 రాళ్ళు కూడా సంపాదించాలి.